నమస్తే ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. న్యూ ఇయర్కి అయితే మేము ఇక్కడ చందానగర్లో ఉండే శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంకి అయితే వెళ్ళామండి. చాలా బాగుందండి. ఇక్కడ చూడండి, గుడి గోపురం కూడా చాలా బాగుందండి. న్యూ ఇయర్ కదా, అంతా డెకరేషన్ చేశారు. అందుకే కొంచెం కన్నా నార్మల్ డేస్లో అయితే నార్మల్గా ఉంటుంది, స్పెషల్ డేస్లో అయితే అంతా డెకరేషన్ చేస్తున్నారండి. ఇక్కడనే కొబ్బరికాయలు తీసుకోవచ్చు, బయట చెప్పులు విడిచిపోవాలండి. ఇదైతే చందానగర్ షేర్లింగంపల్లిలో ఉందండి. దీన్ని నిర్మించిన వారండి వీళ్ళు, అంటే వాళ్ళే నిర్మించి గవర్నమెంట్కి ఇచ్చేసారట నేను అడిగితే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టెంపుల్ లోపలికి వెళ్తున్నాం. ఇదైతే ఫ్రంట్ సైడ్ ఫ్రెండ్స్, ఇది చూస్తున్నారు కదా. మేమైతే ఫ్రంట్ సైడ్ నుండి లోపలికి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ సైడ్కి వచ్చేసి అంతా ఏముందంటే, ఈయన వచ్చేసి ఆలయ ధర్మకర్త అంటారు కదా అతను. ఇక్కడికి వచ్చేసి అందరూ ఏమేమంటే ఏం సమర్పిస్తున్నారు ఏంటి అనేది కూడా అన్నీ రాస్తున్నారు. ఇక్కడ స్టార్టింగ్ రాగానే స్టాచ్యూ అయితే ఉంటుందండి. లెఫ్ట్ సైడ్కి, రైట్ సైడ్ అయితే ఈవినింగ్ టైం కదా, లైట్ ఫోకస్ అనేది చాలా బాగా వస్తుంది అక్కడ. దాని ముందు నుండే కాళ్ళు కడుక్కొని, ఇది బ్యాక్ సైడ్ గేట్ అండి. కాళ్ళు కడుక్కొని ప్లేస్ సపరేట్ ఉంటుంది, అక్కడనే కాళ్ళు కడుక్కొని అక్కడనే మనము కొబ్బరికాయలను అయితే కొట్టుకోవాలండి. ఇది బ్యాక్ సైడ్కి వచ్చేసి, ఈ బ్యాక్ సైడ్ రూట్లోనే కాళ్ళు కడుక్కోవాలి, కొబ్బరికాయ కొట్టుకోవాలి. అక్కడ ఏముందంటే, కొబ్బరికాయ కొట్టిన తర్వాత వాటర్ తాగొద్దు అని ఉంటుందండి. ఈ చెట్టుకు వచ్చేసి ఫ్లవరు అండ్ అగరబత్తులు అయితే ఇక్కడ పెట్టేసి అక్కడైతే కొబ్బరికాయలు అయితే కొడుతున్నారండి. ఇక్కడికి వచ్చేసి అమ్మవారు ఉన్నారండి. ఇక్కడ ఇలా వచ్చేసినాక ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిపోవాలి. డెకరేషన్ అయితే చాలా బాగా చేసిందండి. ఇది లోపలికి వచ్చేసి అంటే దేవుని విగ్రహాలండి. ఇక్కడ ఎవ్రీ సాటర్డే చూడండి ఎంత బాగుందో. ఈ లోపలికి వెళ్ళంగానే అంతా సేమ్ వెంకటేశ్వర స్వామి ఇది ఉంటుంది, పద్మావతి దేవుని. ఇక్కడ వచ్చేసి ఫోటోలు తీయరాదని ఉందండి. ఇక్కడ ఈ ధ్వజస్తంభం ఉంది, దీని లోపల ఫోటోలు తీయొద్దంటే తీయలేదండి. ఇక్కడ ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఎట్లయితే తిరుపతిలో అంతా తిరుగుతామో ఇక్కడ చిన్నగా ఆటో ఉందండి. ఈ లోపలికి వెళ్ళంగానే నేనైతే ఫోన్ ఆఫ్ చేసుకున్నానండి, ఇక్కడ ఫోటోలు తీయొద్దని ఉంది. సో చూడండి ఫ్రెండ్స్, అందులో వెంకటేశ్వర్ల స్వామి అంటే నిద్రించుతున్న సమయంలో పద్మాదేవి కాలు పట్టుకొని ఉంటారు కదా, అలా విగ్రహాలు కూడా ఉన్నాయండి. ఇక్కడికి వచ్చేసి ఇది వచ్చేసి పక్కనే ఇంకోటి ఉంటుందండి. ఇక్కడ హనుమాన్ ఉందండి, నంది కూడా ఉంది. ఇక్కడ కూడా సౌండ్ చుట్టూరా తిరిగి మనం వెళ్ళాలండి. ఇక్కడ కూడా ఫోటోలు తీయొద్దని ఉంది, అందుకే ఎక్కువ ఫొటోస్, దేవుని ఫొటోస్ అయితే ఎక్కువ లేవండి. అక్కడ అంతా అయిపోగానే నవగ్రహాలు అండి, నవగ్రహాలు కూడా మొక్కిన తర్వాత మళ్ళీ కిందికి దిగేటప్పుడు నాగదేవత విగ్రహం ఉంది. ఇలా శంకులో వాటర్ తీసుకొని ఇక్కడ శివలింగం కూడా ఉంది. శివలింగం మీద అట్లా మొత్తం పోస్తున్నారండి. ఇక సైడ్కి వచ్చేసి ఇది వచ్చేసి సాయిబాబా ఫోకస్ ఎక్కువ ఉండడంలో కనిపిస్తలేదండి. ఇది ఓవరాల్గా మన చందానగర్లో ఉండే టెంపుల్ అండి. మీరు వచ్చి ఒకసారి దర్శించుకోండి, చాలా బాగుందండి. ఇది మళ్ళీ మేము ఇంత తిరిగి వచ్చి మళ్ళీ ఎంట్రీ దగ్గర కూడా వచ్చేసాము. ఎంట్రీ దగ్గరికి రాగానే ఇక్కడికైతే ఫొటోస్ అయితే చాలా బాగా వస్తుందని, లైట్ ఫోకస్ కూడా బాగుందని ఇక్కడనే ఎక్కువ ఫొటోస్ కూడా మేము దిగేసినామండి. చాలామంది ఇక్కడనే ఫొటోస్ దిగుతున్నారు, ఎందుకంటే లోపల సైడ్ అంతా ఫోటో దిగనిస్తలేరు. సో లైక్ చేయండి, షేర్ చేయండి.